బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో భూకంపం వచ్చిందంటూ కూడా ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. కేవలం ఇది హైదరాబాద్లో కాదు, మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఆ భూకంపనాలు వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా అసలు ఏ ఏ ప్రాంతాల్లో ఈ భూకంపం శబ్దాలు వచ్చాయి, అసలు ఎక్కడ కంపించాయి, ఒకసారి విజువల్స్ అయితే మనం చూద్దాం క్లారిటీగా. ఒకసారి విజువల్స్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అయితే సుమారు ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల 20 నిమిషాలకు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. భూకంపం ములుగు జిల్లాలోని ఐలాపూర్లో సంభవించింది. అడవిలో అంటే మేడారంకి దగ్గరలోనే భూకంప కేంద్రం ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా ఉంది. ఇది భూమికి 35 నుంచి 40 కిలోమీటర్ లోతులో రావడం వల్లే ఈ ప్రకంపనలు తక్కువగా ఉన్నాయి. ఇదే భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో వచ్చి ఉంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదని చెప్తున్నారు. అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల లోపు వచ్చింది కాబట్టి ఎటువంటి ప్రమాదం అయితే లేదు. కేవలం అంటే బిల్డింగ్స్ కానీ ఆ రోడ్లు కానీ జస్ట్ అట్లా ఒక 3 సెకండ్ల పాటు స్తంభించాయి. ఒకవేళ 10 కిలోమీటర్ల లోపు వచ్చుంటే, అంటే భూమి నుంచి 10 కిలోమీటర్ల లోపు వచ్చుంటే ఖచ్చితంగా బిల్డింగ్స్ కుదిపేసేవి, కొన్ని బిల్డింగ్స్ అయితే ఖచ్చితంగా పడేవంటూ కూడా ఇవి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు. అయితే భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే వచ్చి ఉంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. 30 కిలోమీటర్ల లోతులో రావడం వల్ల భూమి ఉపరితలంపై స్వల్ప ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. అందువల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలు స్వల్ప ప్రకంపనలను మాత్రమే అనుభూతి చెందుతున్నారు. అయితే మరింత సమాచారం కోసం ఒకసారి మా ప్రతినిధి లైన్లో ఉన్నారు, ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, మేడారం దగ్గరలోనే భూకంప కేంద్రం ఉంది, ఆ అధికారులు ఏం చెప్తున్నారు? తేజ, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల 27 నిమిషాలకు వచ్చిన భూకంపం ములుగు జిల్లాలోని ఐలాపూర్లో అడవిలో, అంటే మనం మేడారంకి దగ్గరలో ఉన్న ప్రాంతం అది. అక్కడ రావడం అనేది కాస్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు హైదరాబాద్ లో భూకంపం, అంటే తెలుగు రాష్ట్రాల్లో భూకంపం అనేది మనం రేర్ గా చూస్తుంటాం. హైదరాబాద్ అయితే ఇప్పటి వరకు వచ్చినట్టు దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఈ రిక్టర్ స్కేల్ పైన 5.3గా దీని తీవ్రత ఉంది. ఇది భూమికి 35 నుంచి 40 కిలోమీటర్ల లోతులో రావడం వల్లే ఈ భూ ప్రకంపనలు తక్కువగా ఉన్నాయి. ఇదే భూకంపం ఒకవేళ భూమికి 10 కిలోమీటర్ల లోతులోకి వచ్చి ఉంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదని కూడా చెప్తున్నారు. 35 కిలోమీటర్ల లోతులో రావడం వల్లే భూమి ఉపరితలం పైకి కొద్ది ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. అందుకే పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించలేదు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు స్వల్ప ప్రకంపనలు మాత్రమే అనుభూతి చెందారు. అసలు భూకంపం ఎందుకు వచ్చింది అని ఒక్కసారి చూసుకుంటే తేజ, భూకంపం ఒక చోట వచ్చిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయంట. అయితే ఆ కారణాల్లో ఏంటి అంటే, ఈ భూకంపం రావడానికి ముందు బలమైన సంకేతం ఒకటి ఇచ్చింది. ఆ మధ్య వర్షాకాలంలో ములుగు, ఏటూరు నాగారం దగ్గర భారీ టొర్నాడో వచ్చి దాదాపు 50,000 చెట్లు మొత్తం పడిపోయాయంట. అక్కడే ఈ టొర్నాడో ఎందుకు వచ్చిందంటే, ఆ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు వేగంగా వస్తున్నాయని. ఇక ఈ ములుగు ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ ఉంది, అందుకు కూడా కారణం కావచ్చు అంటున్నారు. ఇక్కడ భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది. ఈ గనుల తవ్వకాలు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కాబట్టి భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు ఈ భూమిలో ఏర్పడ్డాయని కూడా చెప్తున్నారు తేజ. అలాగే ములుగు మాత్రమే కాకుండా తెలంగాణ అంతటా భూమిలో గోదావరి జలాలు పెరిగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు భూమిలో నీరు బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో భూమిలో ఫలకాలు కదలికలు తేలికవుతాయని నిపుణులు చెప్తున్నారు. అందువల్లే తెలంగాణలో భూకంప కేంద్రం ఉంది అని అంటున్నారు. రైట్, ఓకే ఆదిత్య, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. రైట్, అయితే హైదరాబాద్లో వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే హైదరాబాద్లో ఏ ప్రదేశాల్లో వచ్చిందో ఒకసారి నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మేట్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండలో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మునుగూరు, చింతగాని, చెర్ల, ఇల్లెందు, నాగులవంచ ప్రాంతాల్లో ఈ భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు భూకంపనలు వచ్చినట్లు కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే మొత్తం కూడా మార్నింగ్ నుంచి మనం చూస్తుంటే మనకి క్లారిటీ వస్తుంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ అన్నీ కూడా కిచెన్లో కానీ, ఆ ఫ్యాన్ ఊడడం కానీ, ఆ బిల్డింగ్స్ దగ్గర ఆ బిల్డింగ్లు కదలడం కానీ, ఇవన్నీ చూస్తే కూడా చాలా భయంగా ఉంది. అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే, కలియుగం అంతమైపోతుందా, సత్యయుగం రాబోతుందా, అసలు ఈ భూకంపం దేనికి సంకేతం? మా ప్రతినిధి చెప్తున్నట్టు అంటే అక్కడ చెట్లు పడిపోవడానికి ఇది ప్రధానమైన రీజనా? గతంలో ఇప్పుడు ఎక్కడైతే వచ్చిన ఆ ప్రాంతంలో వరదలు కూడా వచ్చాయి, సో దానికి ఇది కారణమా? ఒకవేళ 10 కిలోమీటర్ల లోపు వస్తే అసలు ఏం జరిగి ఉండేది? ఇది భూకంప కేంద్రంలో దగ్గరలోనే ఎందుకు వచ్చింది?
ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు ఆంధ్రాలో కూడా వచ్చింది. ఒకసారి ఆంధ్ర కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, జగ్గైపేట, ఏలూరు, నందిగామ సహా పలు ప్రాంతాలు ఈ భూకంపాలు వచ్చాయి. తెలంగాణలోని హైదరాబాద్ నగర్లో పలు ప్రాంతాల్లో వచ్చింది. హైదరాబాద్ ఎక్కడ, విశాఖపట్నం ఎక్కడ, సుమారు 800 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే అసలు ఏం జరుగుతుంది మన భూమి కింద, మన భారతదేశ భూమి కింద అసలు ఏం జరగబోతుంది? ఒక పక్క వరదలు వస్తున్నాయి. ముందు కేరళ మొత్తం చుట్టేసినాయి వరదలు. తర్వాత విజయవాడ, ఇటు ఖమ్మం, మొత్తం ఈ 2 రాష్ట్రాల్లో కూడా వరదలు చుట్టేశాయి. ఇప్పుడు చెన్నైలో కూడా వరదలు వస్తున్నాయి. భారీ